సమాజాన్ని అంతా కూడా ఈబీసీ కింద తీసుకొచ్చారు. ముస్లిం రిజర్వేషన్స్ ఎవరికైతే అందవో వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈబీసీ కింద తీసుకొచ్చాం. కానీ ఈ రోజు పరిస్థితి ఏంది? బీసీ ముస్లిమ్స్ పేరు మీద 10%. అంటే ఆల్మోస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి, 42% రిజర్వేషన్ లో ముస్లిం రిజర్వేషన్ 10% తీసేస్తే 32% బీసీలకు వచ్చేది. ఆ 32% లో గతంలో ఉండేదంతా పొలిటికల్ రిజర్వేషన్ 33%. ఇదే హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 33% బీసీ రిజర్వేషన్ ఉంది. దాన్ని తగ్గిందా పెరిగిందా ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. తగ్గిందా పెరిగిందా 42 చేసిన తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం. 10% ముస్లింలకు ఇచ్చేస్తే మతపరమైన రిజర్వేషన్స్ 33% 32% తగ్గితే ఈరోజు మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం. ఇదే హైదరాబాద్, నేను 100 సార్లు చెప్పాను ఇదే వేదిక నుంచి, ఇదే హైదరాబాద్ నగరంలో 150 జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటర్ డివిజన్స్ ఉంటే అందులో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32-33 సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి, బీసీలకు రిజర్వ్ చేసినటువంటి 50 సీట్లలో 32-33 సీట్లు నాన్ బీసీలు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు. అది బీసీల రిజర్వేషనా, బీసీలకు అన్యాయం చేసే విషయమా? ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఆలోచన చేయాలి. ఇది బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషనా, బీసీలను కుంపముంచే రిజర్వేషనా? ఈరోజు ఆలోచన చేయాలి. అందుకే బీసీలకు అన్యాయం జరగొద్దు. మీరు చెప్పినటువంటి రిపోర్టు మరి ఈ రోజు 46% తెలంగాణలో ఉందని రిపోర్ట్ ఇచ్చారు. 46లో మీరు 42 ఇచ్చినప్పుడుగా 42 మీరు బీసీలకు ఇవ్వాలి తప్ప బీసీలకు పొట్టగొట్టి నోటికాడి కూడు లాక్కొని మతం పేరు మీద ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అనుకోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పి మనం చేస్తాం. ఇది మేలు జరుగుతుందా, లాభం జరుగుతుందా? నేను బీసీ సంఘాల నాయకులను కూడా అడుగుతా ఉన్నాను, దయచేసి ఆలోచన చేయండి. బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ పూర్తిగా వాళ్ళకి ఇవ్వండి. మీరు ఏ రిజర్వేషన్ ఇస్తారో రాజకీయంగా మీరు కొట్టాడండి తప్ప రాజకీయ ముసుగులో, ఓటు బ్యాంకు ముసుగులో ఈరోజు బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నంలో బీసీలు రాజకీయంగా అన్యాయం చేసేటువంటి రిజర్వేషన్స్ ఇవి.